మూవీ నాన్సీ అనే ఉమెన్ తో స్టార్ట్ అవుతుంది. హాలన్ లో తన ఫ్యామిలీతో ఆమె ఒక పర్ఫెక్ట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె హస్బెండ్ ఫ్రెడ్ తన దగ్గర ఏదో ఒక విషయం దాచిపెడుతున్నాడనే డౌట్ వస్తూ ఉంటుంది. ఒక రోజు లాండ్రీ చేస్తుండగా ఫ్రెడ్ జేబులో ఒక చీటీ దొరుకుతుంది. దానిపై ఒక అమ్మాయి పేరు రాసుంటుంది. నాన్సీ మనసు ఒక్కసారిగా అప్సెట్ అవుతుంది. నాన్సీ తన భర్త ఫ్రెడ్ యొక్క ఆఫీస్ కు వెళ్ళినప్పుడు అక్కడ హాలన్ సిటీ యొక్క ఒక చిన్న మోడల్ ని చూస్తుంది. కానీ ఆ మోడల్ లో కొన్ని ఇల్లు, వాటికి సంబంధించిన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ మోడల్ అసలు ఎందుకు, ఫ్రెడ్ కు ఇదంతా ఎందుకు అవసరం అని నాన్సీ ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెడ్ ఒక కళ్ళ డాక్టర్ కదా, అతనికి ఈ మోడల్ తో పనేంటి? ఇప్పుడు నాన్సీకి పూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఫ్రెడ్ ఖచ్చితంగా ఏదో ఒక సీక్రెట్ అయితే నాన్సీ దగ్గర నుంచి దాచిపెడుతున్నాడని అర్థమవుతుంది. నాన్సీ ఒక టీచర్. ఆమె తన కొలీగ్ డేవ్ తో ఈ విషయం గురించి మాట్లాడుతుంది. డేవ్, ఫ్రెడ్ పై నాకు ఒక డౌట్ ఉంది. ఫ్రెడ్ నా నుండి ఏదో దాస్తున్నాడు, దీంట్లో నీ హెల్ప్ కావాలి అని చెప్పబోతుంది. కానీ డేవ్, ఇది మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయం, నేను ఇందులో జోక్యం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదని డేవ్ నాన్సీతో చెప్పేస్తాడు. ఇక నాన్సీ ఇంటికి వస్తుంది. కోపంతో వంట చేస్తూ ఫుడ్ ని కూడా సరిగ్గా చేయకుండా పాడు చేస్తుంది. ఇక ఫ్రెడ్ నాన్సీ కోపాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫ్రెడ్ డిన్నర్ టేబుల్ దగ్గర, నాన్సీ, నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు, మనం మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయొచ్చు అని నాన్సీతో అంటాడు. నాన్సీ తన భర్తపై తనకున్నటువంటి డౌట్ గురించి ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది. కానీ ఫ్రెడ్ ఎందుకలా మాట్లాడాడు అని నాన్సీ మళ్ళీ టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇక అందరూ నిద్రపోయాక నాన్సీ ఫ్రెడ్ యొక్క వస్తువుల నుంచి గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ ఫ్రెడ్ దాచినటువంటి ఒక కెమెరా దొరుకుతుంది. అసలు కళ్ళ డాక్టర్ కి కెమెరాతో ఏం పని, దీన్ని ఎందుకు దాచాడు అని నాన్సీకి ఫుల్ డౌట్స్ వస్తాయి. ఇంతలో ఇంటి బయట నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. భయంతో ఆమె ఒక హ్యామర్ ని తీసుకుని బయటకెళ్తుంది. అక్కడ చెత్తబుట్టలో ఒక రకూన్ కనిపిస్తుంది. ఆమెను చూడగానే అది అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇక వెనక్కి తిరిగి చూస్తే ఇంట్లో ఒక లైట్ వెలుగుతోంది. నాన్సీకి ఒక రూమ్ లో ఫ్రెడ్ తో ఒక అమ్మాయి ఉన్న నీడ కనిపిస్తుంది. ఈ టైంలో నాన్సీ కొడుకు ఒక ఫెస్టివల్ క్లాత్స్ వేసుకుని అడవి వైపు పరిగెత్తడం చూస్తుంది. నాన్సీ తన కొడుకుని ఫాలో చేస్తూ ఒక రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ చూస్తే నాన్సీ పాదాల కింద చాలా డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఒక్క క్షణంలో ఆ శవాలన్నీ కూడా అక్కడి నుంచి అదృశ్యం అవుతాయి. నాన్సీ నీటిలో మునిగిపోతూ ఉంటుంది. సడన్ గా నాన్సీ కళ్ళు తెరిచి చూస్తే వంట చేయడం నుండి నీటిలో మునిగిపోవడం వరకు ఇదంతా నాన్సీకి వచ్చినటువంటి ఒక కళ మాత్రమే. రోజంతా ఫ్రెడ్ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆమెకి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఇక మరుసటి రోజు నాన్సీ మళ్ళీ డేవ్ ని ఒక రెస్టారెంట్ లో కలుస్తుంది. డేవ్, నా డౌట్ ఇప్పుడు మరింత ఎక్కువైంది. ఫ్రెడ్ కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది, దయచేసి నాకు హెల్ప్ చేయు. ఫ్రెడ్ ని ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం డేవ్ అయితే దానికి ఒప్పుకోడు. కానీ నాన్సీ అతని చేయి పట్టుకోగానే డేవ్ కరిగిపోతాడు. ఎందుకంటే డేవ్ కు నాన్సీ అంటే ఇష్టం. సరే చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి అని డేవ్ నాన్సీని అడుగుతాడు. అప్పుడు నాన్సీ, నువ్వు ఫ్రెడ్ దగ్గరకు ఐ చెకప్ అనే సాకుతో వెళ్ళు. అక్కడ బాత్రూమ్ యూజ్ చేస్తున్నట్లు నటించి ఐ క్లినిక్ విండోను అన్లాక్ చెయ్యి. రాత్రి మనం లోపలికి వెళ్లి అక్కడ ఏముందో చెక్ చేయొచ్చు అని డేవ్ తో నాన్సీ చెప్తుంది. నాన్సీ ప్లాన్ ప్రకారం డేవ్ ఫ్రెడ్ దగ్గరకు ఐ చెకప్ కోసమని వెళ్తాడు. అతని కళ్ళకు ఎలాంటి సమస్య లేదు. ఫ్రెడ్ డేవ్ తో, నువ్వు టీచర్ కదా, నాన్సీ ఉండే స్కూల్లోనే పనిచేస్తావు కదా అంటాడు. నాన్సీ పేరు వినగానే డేవ్ తెగ భయపడిపోతాడు. నేను చాలా ఇంట్రోవర్ట్, వేరే టీచర్స్ ని కలవను, ఎవరి గురించి కూడా ఎక్కువగా తెలియదు అని ఆన్సర్ చెప్పేసి డేవ్ తప్పించుకుంటాడు. డేవ్ కి భయం పెరుగుతూ ఉంటుంది. అతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ ఫ్రెడ్ అతని కళ్ళలో డ్రాప్స్ వేసి కొంచెం ఆగమని చెప్పి చెకప్ కోసం వెళ్తాడు. ఫ్రెడ్ బయటకు వెళ్ళగానే డేవ్ లేచి పరిగెత్తడం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి ఒక పోలీస్ అధికారి కనిపిస్తాడు. అతన్ని చూసి డేవ్ ఏదో ఒక క్రైమ్ చేసినట్లు భయపడిపోతూ ఉంటాడు. ఇక డేవ్ వాష్రూమ్ కి పరిగెత్తి నాన్సీ చెప్పినట్లు విండోని తెరిచి విండో ఓపెన్ అయ్యేలా ఒక పేపర్ తో అడ్డు పెడతాడు. దానివల్ల రాత్రి విండో లాక్ కాకుండా ఉంటుంది. డేవ్ తన పని పూర్తి చేసి అతను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఫ్రెడ్ అసిస్టెంట్, మీ చెకప్ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పినా కూడా డేవ్ వినిపించుకోడు. కళ్ళలో డ్రాప్స్ వల్ల అతనికి సరిగ్గా కనిపించడం లేదు. దీనివల్ల అతనికి ఒక యాక్సిడెంట్ కూడా జరిగేది. కానీ డేవ్ నాన్సీ కారు దగ్గరకు ఎలాగో అలా చేరుకుంటాడు. డేవ్ అయితే చాలా భయపడిపోయి ఉంటాడు. నీకు నేను హెల్ప్ చేయను అని నాన్సీతో చెప్తాడు. నాన్సీ అయినా కూడా డేవ్ కి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు నీ లైఫ్ ని పనంగా పెట్టి నాకు హెల్ప్ చేశావు అని నాన్సీ డేవ్ తో చెప్తుంది. ఈ ఎమోషనల్ టైమ్ లో వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే డేవ్ మాత్రమే కాదు, నాన్సీ కూడా డేవ్ ని ఇష్టపడడం స్టార్ట్ చేసిందని అర్థమవుతుంది. ఇప్పుడు రాత్రి వాళ్ళు తమ మిషన్ ని పూర్తి చేయాలి. అంటే నాన్సీ ఫ్రెడ్ క్లినిక్ మొత్తం వెతికి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చూడాలి. నాన్సీ తన హస్బెండ్ ఫ్రెడ్ తో నా ఫ్రెండ్ ఇంట్లో నైట్ పార్టీ ఉంది అని అబద్ధం చెప్పి బయటకు వెళ్తుంది.
వెళ్తుంది. నిజానికి ఆమె డేవ్ తో కలిసి ఫ్రెడ్ క్లినిక్ కి వెళ్తుంది. వారు వాష్రూమ్ విండో ద్వారా క్లినిక్ లోకి ఎంటర్ అవుతారు. ఇదే సమయంలో మరోవైపు ఫ్రెడ్ కు ఒక ఉమెన్ నుండి కాల్ వస్తుంది. నాన్సీ ఆ ఉమెన్ ఇంటికి వెళ్లినట్లు అబద్ధం చెప్పి ఉంటుంది. ఆ ఉమెన్ యొక్క కొడుకుకు కంటిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని వెంటనే క్లినిక్ కు రమ్మని చెప్తుంది. ఆ ఉమెన్ తన కొడుకుని క్లినిక్ కి తీసుకొస్తుంది. ఫ్రెడ్ సరే అని చెప్పి తన కొడుకుని ఇంట్లో వదిలి క్లినిక్ కి వెళ్లడానికి బయలుదేరతాడు. ఇక్కడ క్లినిక్ లో నాన్సీ ఫ్రెడ్ డెస్క్ లో చాలా డెబిట్ కార్డులను చూస్తుంది. ఒక కార్డ్ నంబర్ ను ఆమె నోట్ చేసుకుంటుంది. అంతేకాక ఒక ఆల్బమ్ కూడా దొరుకుతుంది. అందులో చాలా ఇళ్ల ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలన్నింటినీ కూడా ఫ్రెడ్ దాచిన కెమెరాతో తీసినవే. ఆమె మరింత వెతకబోయే ముందు డేవ్ నుండి కాల్ వస్తుంది. ఫ్రెడ్ బయటకు వచ్చాడు, త్వరగా క్లినిక్ నుండి బయటకు రా అని నాన్సీతో చెప్తాడు. నాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. తొందరగా క్లినిక్ నుండి బయటికి రాబోతూ ఉండగా నాన్సీకి ఉన్నటువంటి ఒక ఇయర్ రింగ్ అనేది ఫ్రెడ్ మోడల్ పై పడిపోతుంది. ఫ్రెడ్ క్లినిక్ లోకి వచ్చి ఆ ఉమెన్ యొక్క కొడుకుని చెకప్ చేస్తాడు. అప్పుడు ఆమెతో నువ్వు నాన్సీ కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఉమెన్ నాన్సీ మా ఇంటికి రాలేదు కదా అని చెప్పడంతో ఫ్రెడ్ కు నాన్సీ తనతో అబద్ధం చెప్పినట్లు అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా నాన్సీ డేవ్ ఇంటికి చేరుకుంటుంది. వారు ఒకరికొకరు చాలా దగ్గరవుతారు. అదే టైంలో ఫ్రెడ్ తన క్లినిక్ లోని సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి మోడల్ పై నాన్సీ ఇయర్ రింగ్ చూస్తాడు. నాన్సీ ఇక్కడికి వచ్చింది అని ఫ్రెడ్ కి అర్థమవుతుంది. ఇంతలో డేవ్ ఇంటి బయట ఒక కారులో కొందరు వస్తారు. వారు డేవ్ ని బెదిరించడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్. ఎందుకంటే డేవ్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ఆ తర్వాత డేవ్ నాన్సీ దగ్గరకు వచ్చి ఇలా సీక్రెట్ గా మన రిలేషన్ ని ఉంచలేను, నువ్వు నాతో ఉండాలంటే ఫ్రెడ్ తో డివోర్స్ తీసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు నాన్సీ లేదు, అది నేను చేయలేను, నేను ఫ్రెడ్ ని లవ్ చేస్తున్నాను, కానీ అతను నన్ను మోసం చేస్తున్నాడని ప్రూవ్ అయితే నేను డివోర్స్ తీసుకుని నీ దగ్గరకు వస్తాను. కానీ సమస్య ఏంటంటే ఫ్రెడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నాకంటే బాగుంది. డివోర్స్ తీసుకుంటే నా కొడుకు యొక్క కస్టడీ ఫ్రెడ్ కి వెళ్ళొచ్చు, నా కొడుకు లేకుండా నేను ఉండలేను అని డేవ్ తో చెప్తుంది. ఇక నాన్సీ ఇంటికి వచ్చి నిద్రపోతుంది. రాత్రి ఆమెకు మళ్ళీ ఒక డ్రీమ్ వస్తుంది. తన కొడుకు తన నుండి దూరంగా వెళ్లిపోతున్నాడటువంటి కల వస్తుంది. ఇక భయంతో కళ్ళు తెరిచిన ఆమె ఫ్రెడ్ తన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడని చూస్తుంది. ఫ్రెడ్ అడుగుతాడు నీ నైట్ అవుట్ ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు నాన్సీ బాగుంది అని అబద్ధం చెప్తుంది. ఫ్రెడ్ ఆమె అబద్ధాన్ని గెస్ చేసినా కూడా ఏమీ అనడు. నాన్సీ తన మిషన్ ను కొనసాగిస్తుంది. ఫ్రెడ్ యొక్క ఆఫీస్ నుండి తెచ్చినటువంటి డెబిట్ కార్డ్ నంబర్ తో ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుంది. ఆ కార్డ్ తో రీసెంట్ గా ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ పర్చేస్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె రూమ్ లోకి వెళ్ళగానే తన బెడ్ పై ఒక గిఫ్ట్ చూస్తుంది. ఫ్రెడ్ నా కోసం ఈ గిఫ్ట్ కొన్నాడా అని హ్యాపీ ఫీల్ అవుతుంది నాన్సీ. అప్పుడు ఫ్రెడ్ నాన్సీతో తను పోగొట్టుకున్నటువంటి ఇయర్ రింగ్ ఇచ్చి వరి అవ్వకు, అంతా సెట్ చేద్దామని చెప్తాడు. ఈ మాటలు విని నాన్సీ హ్యాపీ ఫీల్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత నాన్సీ ఆఫీస్ లో ఒక పార్టీ జరుగుతుంది. అక్కడ డేవ్ తో గడిపినటువంటి టైం ఆమెకు చాలా నచ్చుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా డేవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాన్సీ. డేవ్ కు ఫోన్ చేసి డేవ్ నీవు నాకు ఒక చిన్న పని చేయాలి, నువ్వు నాతో కలిసి ఫ్రెడ్ కి వ్యతిరేకంగా ఆధారాలు కలెక్ట్ చేయాలి, ఆ ఆధారాలతో నేను ఫ్రెడ్ కి డివోర్స్ ఇవ్వచ్చు, అప్పుడు మనం ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్తుంది. అది విని డేవ్ కూడా నాన్సీకి హెల్ప్ చేయడానికి ఓకే చెప్తాడు. నెక్స్ట్ డే నుండి వీరిద్దరు కూడా ఫ్రెడ్ ను స్టాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్రెడ్ ఒక హోటల్ రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తుంది. వారు ఒక ప్లాన్ వేస్తారు. డేవ్ ఫ్రెడ్ ను డిస్ట్రాక్ట్ చేస్తుంటే నాన్సీ రూమ్ లోకి వెళ్లి ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తుంది. కానీ నాన్సీ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ హ్యాండ్ కప్స్ వంటి వింత వస్తువులు కనిపిస్తాయి. ఫ్రెడ్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాడు అని నాన్సీ ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క డేవ్ ఫ్రెడ్ ని ఆపలేకపోతాడు. వెంటనే నాన్సీకి ఫోన్ చేసి త్వరగా బయటకు రమ్మని చెప్తాడు. అలా చెప్పడంతో నాన్సీ రూమ్ నుండి బయటకు వస్తుంది. నాన్సీ కలెక్ట్ చేసిన వస్తువుల్ని చూసి ఈ వస్తువుల్ని చూస్తే ఫ్రెడ్ అఫేర్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. అతని గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటో తీస్తే నువ్వు ఫ్రెడ్ తో ఈజీగా డివోర్స్ తీసుకోవచ్చు, అప్పుడు మనం కలిసి ఉండొచ్చని డేవ్ నాన్సీతో చెప్తాడు. దానికి నాన్సీ కూడా ఒప్పుకుంటుంది. నాన్సీ ఇంటికి తిరిగి వచ్చి ఫ్రెడ్ మోడల్ ను మళ్ళీ చూస్తుంది. అక్కడ ఒక ఫైల్ దొరుకుతుంది. అందులో ఆ హౌసెస్ యొక్క బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఇళ్ల గురించి వెతికితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తుంది. ఆ ఇళ్లలో డెడ్ బాడీస్ దొరికాయి. అవన్నీ కూడా ఉమెన్ డెడ్ బాడీస్. స్పెషల్ గా ఆ ఇళ్లలో ఇదివరకు మర్డర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ హత్యల్ని ఎవరు చేశారనే విషయాన్ని కనుక్కోలేకపోయారు. నాన్సీకి నిజం అర్థమవుతుంది. ఫ్రెడ్ ఒక సీరియల్ కిల్లర్. ఇది ఇలా ఉండగా డేవ్ ఫ్రెడ్ కార్ ను ఫాలో చేస్తూ ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక హౌస్ కి రీచ్ అవుతాడు. అక్కడ ఒక అమ్మాయి ఫ్రెడ్ ను కలవడానికి వస్తుంది. ఇది చాలు కరెక్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి రైట్ టైం అని డేవ్ అనుకుంటాడు. ఇక డేవ్ తన కెమెరాతో ఫ్రెడ్ ఆ అమ్మాయితో ఉన్నటువంటి ఫోటోలు తీస్తాడు. మరింత ఆధారాల కోసం డేవ్ ఇంటిలోకి కూడా వెళ్తాడు. అక్కడ జరిగిన విషయం చూసి డేవ్ షాక్ అవుతాడు. ఫ్రెడ్ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వడు. దానికి బదులుగా ఆ అమ్మాయిని కట్టేసి కత్తితో ఆమె గొంతుని కోసేస్తాడు. ఆ అమ్మాయి నుండి తీవ్రంగా రక్తం కారుతూ చనిపోతుంది. ఇదంతా చూసి డేవ్ కి దిమ్మ తిరుగుతుంది. ఫ్రెడ్ ఒక సీరియల్ కిల్లర్ అని అర్థం చేసుకుంటాడు. ఆ పరిస్థితిలో డేవ్ అక్కడి నుంచి కదలలేనంత భయపడిపోతాడు. ఫ్రెడ్ డేవ్ ని చూసేస్తాడు. ఇప్పుడు ఫ్రెడ్ డేవ్ ని కూడా చంపడానికి
వస్తాడు. ఫ్రెడ్ కత్తితో అటాక్ చేస్తాడు. కానీ డేవ్ తనను తాను కాపాడుకోవడానికి విండో నుండి బయటకు దూకుతాడు. ఫ్రెడ్ అతన్ని ఫాలో చేస్తాడు. నువ్వు నాన్సీతో కలిసి నన్ను ఫాలో చేస్తున్నావని నాకు ముందే తెలుసు అని ఫ్రెడ్ డేవ్ తో అంటాడు. అది విని డేవ్ మరింత భయపడిపోతాడు. అతను ఒక లేక్ దగ్గర ఉన్నటువంటి ఒడ్డుకు పరిగెత్తి అక్కడ ఒక బోట్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫ్రెడ్ అతని వెనుక నుండి పట్టుకుని గొంతు నలిమి చంపబోతాడు. డేవ్ ఫ్రెడ్ యొక్క కత్తిని లాగి అతని కడుపులో కుచ్చేస్తాడు. ఫ్రెడ్ ఇక వాటర్ లో పడిపోతాడు. డేవ్ నేను ఫ్రెడ్ ని చంపేశానని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డేవ్ సిటీకి తిరిగి వచ్చి ఫ్రెడ్ ని చంపిన తన బట్టల్ని కాల్ చేస్తాడు. అతని ఫోన్ లో నాన్సీ నుండి వచ్చిన చాలా కాల్స్ ఉన్నాయి. నాన్సీ ఫ్రెడ్ గురించినటువంటి నిజం చెప్పాలనుకుంది. కానీ డేవ్ వచ్చి మరో స్టోరీ చెప్తాడు. నేను ఫ్రెడ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. అతని ఫోటోలు తీశాను. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే నాన్సీ నుండి దూరంగా ఉండు అని ఫ్రెడ్ తో చెప్పానని, అంతేకాకుండా దానికి ఫ్రెడ్ సరే అన్నాడని, ఇప్పుడు ఫ్రెడ్ మన లైఫ్ లో ఉండడని నాన్సీతో డేవ్ అంటాడు. ఇది విని నాన్సీ ఆశ్చర్యపోతుంది. ఫ్రెడ్ నన్ను లవ్ చేస్తానని చెప్పేవాడు, అలాంటిది ఇంత ఈజీగా ఎలా వెళ్లిపోయాడు అని నాన్సీ డేవ్ ని అడిగితే అప్పుడు డేవ్ నిజమని అలానే చెప్పాడని ఆన్సర్ ఇస్తాడు. నాన్సీ డేవ్ ను నమ్ముతుంది. ఇక నాన్సీ డేవ్ తో కలిసి ఉంటుంది. కానీ నాన్సీకి ఒక పక్క భయం ఉంది. ఏదో ఒక రోజు ఫ్రెడ్ తిరిగి వచ్చి తనను ఆ అమ్మాయి లాగే చంపేస్తాడేమోనని వరి అవుతూ ఉంటుంది. మరోవైపు డేవ్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతాడు. ఎందుకంటే అతను ఫ్రెడ్ ని హత్య చేసిన విషయం గురించి డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత హాలండ్ లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. నాన్సీ తన కొడుకుని తీసుకుని అక్కడికి వెళ్తుంది. నాన్సీ ఫ్రెండ్ ఫ్రెడ్ గురించి అడుగుతుంది. అప్పుడు నాన్సీ అతను వెకేషన్ లో ఉన్నాడని ఆన్సర్ ఇస్తుంది. కానీ అప్పుడే ఇంకొక ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఫ్రెడ్ ఇంకా రాలేదా, నేను అతన్ని ఫెస్టివల్ లో చూశాను అని చెప్తుంది. అది వినగానే నాన్సీ భయపడిపోతుంది. నాన్సీ భయంతో ఫ్రెడ్ అసలు ఎక్కడున్నాడని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆమె కొడుకును వెతకడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ డేవ్ ను కలుస్తుంది. అతని దగ్గర ఒక గన్ ఉంది. నాన్సీ అనుకుంటుంది డేవ్ తన కొడుకును చంపి తనతో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటుంది. నాన్సీ డేవ్ పై కోపంతో తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. డేవ్ ఇంటికి వచ్చి నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు. నేను ఫ్రెడ్ ని ఫాలో చేసినప్పుడు ఒక భయంకరమైనటువంటి సీన్ చూశాను. ఫ్రెడ్ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వలేదు. ఆ అమ్మాయి గొంతు కోసి చంపాడు. అది జరిగినప్పుడు ఫ్రెడ్ నన్ను చూశాడు. నన్ను కూడా చంపడానికి నన్ను ఫాలో అయ్యాడు. లేక్ దగ్గర ఫ్రెడ్ నన్ను చంపబోయాడు. కానీ నేను అతని కత్తిని లాగి అతని కడుపులో పొడిచా. దాంతో ఫ్రెడ్ వాటర్ లో పడిపోయాడు. నేను ఫ్రెడ్ ని చంపాను అని జరిగిందంతా డేవ్ నాన్సీతో చెప్పేస్తాడు. ఇది విన్న నాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఫ్రెడ్ చనిపోలేదు, అతను తిరిగి వచ్చాడు. నా కొడుకు డేంజర్ లో ఉన్నాడు. ఫ్రెడ్ ఒక సీరియల్ కిల్లర్ అని చెప్తుంది. డేవ్ అయితే ఫ్రెడ్ ఇంకా బతికే ఉన్నాడటువంటి విషయం అనేది అస్సలు నమ్మడు. ఇక డేవ్ అనుకుంటాడు నాన్సీ తనను కాపాడుకోవడానికి ఇలా చెప్పిందని అనుకుంటాడు. ఇదంతా రూమ్ లోపల ఉన్నటువంటి నాన్సీ కొడుకు వింటాడు. తన ఫాదర్ ఒక సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. డేవ్ అలసిపోయి ఇక నేను పోలీసులకు లొంగిపోవాలని డిసైడ్ అయ్యాను. అందుకని డేవ్ పోలీసులకి కాల్ చేద్దామని ఫోన్ తీస్తాడు. కానీ నాన్సీ అతని నుండి ఫోన్ ని లాక్కుని డేవ్ ని ముందుకు చూస్తుంది. దీంతో డేవ్ తలకు గాయమవుతుంది. నాన్సీ అతని దగ్గర ఉన్నటువంటి గన్ని లాక్కొని భయపడకు అని చెప్పి బయటకు వెళ్తుంది. ఇక నాన్సీ హెల్ప్ కోసమని బయటకు వచ్చి ఉంటుంది. బయట ఫ్రెడ్ ఉన్నాడు. అతని దగ్గర నాన్సీ కొడుకు కూడా ఉన్నాడు. ఫ్రెడ్ నాన్సీతో నీకు తెలిసినవన్నీ మర్చిపో, మనం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం, నేను అన్ని వదిలేస్తాను అని చెప్తాడు. అప్పుడు నాన్సీ అతని మాటలు విని తన కొడుకును తీసుకుని కారులో కూర్చుంటుంది. ఇక నాన్సీ తుపాకీని ఫ్రెడ్ పై ఉంచి తన కొడుకును అక్కడి నుంచి పరిగెత్తమని చెప్తుంది. కొడుకు బయటకు వెళ్లిపోగానే నాన్సీ ఫ్రెడ్ పై గన్ ఫైరింగ్ చేస్తుంది. కానీ ఫ్రెడ్ ని చంపలేక చివరికి అతని చెవి భాగానికి తగిలి గాయమవుతుంది. ఇక ఫ్రెడ్ కోపంతో నాన్సీని చంపబోతాడు. అప్పుడు నాన్సీ కొడుకు వచ్చి తన మదర్ ని కాపాడడానికి ఫ్రెడ్ ని వెనుక నుండి తోస్తాడు. నాన్సీ తన షూ తీసి ఫ్రెడ్ తలపై బలంగా కొడుతుంది. నాన్సీ అలా చాలా సార్లు ఫ్రెడ్ యొక్క తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోతాడు. ఫ్రెడ్ ని చంపిన తర్వాత నాన్సీ తన కొడుకుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్ లో నాన్సీ డేవ్ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుని ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు చూస్తాం.